హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే పన్నీర్ గీ రోస్ట్ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. లవంగ, ఇలాచి, సాజీరా, బగారాకు ఇవన్నీ వేసుకోవాలి. చూసారా, ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మీకు ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను మొత్తం ఆయిలే వేసాను. తర్వాత ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటే ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకోవాలి. తర్వాత అందులో మిరియాల పొడి అండి. ఇందులో మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత గరం మసాలా, మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటికి 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో గ్లాస్ కొలతతో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం అంతా వాటర్ వేసుకున్నాను. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా. తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో ఆ గ్లాస్కి గ్లాస్‌న్నర వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పు పెరుగు వేసాను కాబట్టి దానికి కొంచెం తగ్గించి వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత మీకు పెరుగు ప్లేస్లో కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది ట్రై చేయండి ఒకసారి. తర్వాత ఇదంతా బాయిల్ అయ్యే ముందు నేను ముందుగానే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. అవి అందులో వేస్తున్నాను. ఇదంతా ఇందులో వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా అవుతూ ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను 2 వేసాను. తర్వాత పన్నీర్ క్యూబ్స్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మాడకుండా ఇలా మొత్తం తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇలా వస్తే సరిపోతుంది. మరి మొత్తం మాడకుండా ఇలా కలర్ చేంజ్ అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎక్కువ వేగినా కూడా రబ్బర్ లాగా ఉంటుంది. మనం పన్నీర్ కుక్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఫ్రిడ్జ్ నుంచి తీసినప్పుడు నార్మల్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచితే అప్పుడు బాగుంటుంది. డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీయంగానే కట్ చేసి వేస్తే అస్సలు బాగోదు. ఖచ్చితంగా వాటర్లో 10 నిమిషాలైనా పెట్టాలి, నార్మల్ వాటర్లో. అప్పుడైతేనే పన్నీర్ సాఫ్ట్గా అవుతుంది. చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నేను ముందుగానే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇలా పేస్ట్ చేసి వేసాను. ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే బాగుంటుంది. మొత్తం కారం దీంతో వస్తుంది అన్నట్టు. మీరు కారం ఏం వేయొద్దు ఇందులో. మీకు ఇంకొంచెం పచ్చిమిర్చి స్పైసెస్ కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి, అది స్కిప్ అయింది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం అందులో కలిసేలాగా కలిపేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి పేస్ట్, మనం మిరియాల పొడి వేసాం కదా, మొత్తం అందులోకి
ఇంకేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా ఫ్రై అయిన దాని మీద మరి కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన నెయ్యేనండి, చాలా చాలా బాగుంటుంది. ఇది నెయ్యి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి నేను ఫస్ట్ వేసాను, తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత గట్టి పెరుగు అండి, మనం కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, వాటర్ లేకుండా. నేను చాయ్ జాలీలో వేసాను. ఇది మొత్తం ఇందులో ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ఘీ రోస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగా ఇష్టపడతారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ కూడా ఉంది కదా, అది కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పైన మొత్తం అప్లై చేసుకొని మొత్తం ఇలా సర్దుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూసారా, ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత మూత పెట్టి దమ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ దమ్ చేసుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. ఎంతో యమ్మీ పన్నీర్ ఘీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా చాలా బాగుంది, టేస్ట్ కూడా ఈజీగా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు కదా. చాలా చాలా బాగుంది కదా, చూడటానికి కూడా, తింటే కూడా అంత బాగుంది. ఈ స్పెషల్ అకేషన్స్ అప్పుడు, ఇలా పండగలప్పుడు ఎప్పుడైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి. ఎంత బాగుంది కదా చూడటానికి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. చూసారా, పన్నీర్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. మీకు పెరుగు వేసాను కదా, దాని బదులు కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.